హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత హాట్ వాటర్ గ్లాస్ పట్టుకొని సోఫాలో కూర్చొని స్లోగా నిదానంగా తాయితీగా వాటర్ తాగుతూ టైం స్పెండ్ చేస్తున్నాను అంటే ఇది సండే మార్నింగ్ అని అర్థం అండి. ఎందుకంటే వీక్ డేస్ అంతా కూడా లేచి లేవగానే కిచెన్లోకి పరిగెత్తామా, ఒక పొయ్యి మీద కూర, ఒక పొయ్యి మీద చారు, ఒక పొయ్యి మీద అన్నం, ఒక పొయ్యి మీద బ్రేక్ఫాస్ట్ వేసి హడావిడిగా వంటలు చేసి బాక్సులు పెట్టామా అన్నట్టుగా హడావిడిగా స్టార్ట్ అవుద్ది కదా మన మదర్స్ అందరికీ కూడా. బట్ సండే మాత్రం ఆ పనులే ఉండవు కాబట్టి కొంచెం మార్నింగ్స్ లీజర్గా స్టార్ట్ చేస్తాను అనమాట. అలానే లేట్ వరకు పడుకుంటానని ఏం కాదండి. నేను కొంచెం 7 ఆ టైంకి లేస్తాను. మరి సండేస్ అంటే ఎర్లీగా ఏం లేవము. రోజు అంటే ఆబ్వియస్లీ ఎర్లీగా లేవాలి, బాక్సులు పెట్టాలి కాబట్టి. సో 7-7:30 ఆ టైం అవుతుందన్నమాట ఇప్పుడు. సో ఐ వాజ్ హ్యావింగ్ మై హాట్ కప్ ఆఫ్ వాటర్. అండ్ సాకేత్ సామిత్ కూడా వాళ్ళకి ఏంటంటే లేట్గా పడుకునే అంత అలవాటు లేదు, అంటే లేట్ మార్నింగ్స్ వరకు త్వరగానే లేస్తారు. స్కూల్ ఉంటే కూడా వాళ్ళే అలారం పెట్టుకుంటారు. వాళ్ళు విడిగా పడుకుంటారు కదా, వాళ్ళ మామయ్య గారి దగ్గర పడుకుంటారు అన్నమాట. మార్నింగ్ లేవగానే మామయ్య గారు ఇంకా ఎర్లీగా లేస్తారు. ఆయన వాకింగ్కి వెళ్ళిపోతారు ఎక్సర్సైజ్ చేసుకొని. సో పిల్లలు అలారం పెట్టుకుంటారు, వాళ్ళు లేస్తారు 6:30 కల్లా లేస్తారు వాళ్ళు. నేనేమి వెళ్ళి లేపను, వాళ్ళే లేచి వచ్చి బ్రష్ చేసుకొని కొంచెం ఇంకా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారన్నమాట. నేనేమి ఇది చేసుకో అది చేసుకో అని నేనేం చెప్పను. వాళ్ళ బట్టలు తీసేయడం, టవళ్ళు తీసేయడం ఇట్లాంటి ఏవి కూడా నేను చేయను. నేను నా పాటికి నేను వంట చేసుకుని బాక్సులు పెట్టే హడావిడిలో ఉంటాను. వాళ్ళే బ్రష్ చేసుకుంటారు, హీటర్ ఆన్ చేసుకొని స్నానానికి వెళ్తారు, వాళ్ళ బట్టలు యూనిఫామ్లు అన్నీ వేసుకుని వచ్చేసరికి నేను బ్రేక్ఫాస్ట్ రెడీగా చేసి టేబుల్ మీద పెడతాను అనమాట. సో ఈరోజు సండే మార్నింగ్ కదా, ఇంకా లేచి మార్నింగ్ లేవగానే ముందు పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వచ్చి ముందు నన్ను పట్టుకొని హగ్ చేసుకొని ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని చెప్తారు. రోజు అదే అలవాటు వాళ్ళిద్దరికి. సో అది చేసి ఇద్దరు ఇప్పుడు బ్రష్ చేసుకోవడానికి వెళ్ళారన్నమాట. అండ్ అలాగే మార్నింగే కొంచెం వాటర్ తాగేటప్పుడే కూర్చొని పేపర్ చదవడం కూడా నాకు అలవాటు. సో జనరల్గా అయితే పిల్లలు పంపించేసిన తర్వాత అప్పుడు కూర్చొని లీజర్గా పేపర్ చదువుతూ ఉంటాను. బట్ సండే కాబట్టి మార్నింగే ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలి కదా, సో అలాగా పేపర్ చదువుతూ కాస్త రిలాక్స్ అవుతున్నాను అనమాట. ఇంకా ఎవరు లేవలేదులేండి, అందరూ పడుకునే ఉన్నారు. అంటే మా వదిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ పడుకునే ఉన్నారు. సో లీజర్గా స్టార్ట్ చేశాను అనమాట. అండ్ సండే అనగానే స్పెషల్ బ్రేక్ఫాస్ట్తో రెడీ అయిపోతాం మేము. సో సండే ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఫుడ్ తీసుకుంటాం అనమాట. అంటే డీప్ ఫ్రై చేసినవి లైక్ పూరి, గారెలు, పెసరగారెలు ఇలాంటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పునుగులు ఇట్లాంటివి బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాం అనమాట. సో ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే వడ, అవే గారెలు, మినపగారెలు అనమాట. మిక్సీలో వేస్తే పేలుతున్నాయని అప్పటి నుంచి ఎప్పుడు గ్రైండర్లోనే వేస్తున్నాను. అండ్ గ్రైండర్లో ఏంటంటే మనం వేసేసి కొంచెం వేరే పనులు చేసుకున్నా దాని పాటు నాకు తిరుగుద్ది కాబట్టి కొంచెం కన్వీనియంట్గా అనిపిస్తుంది. కాకపోతే ఆ రాయిని తీసుకొచ్చి పెట్టి ఇదంతా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఒక్కటే కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. ఇంకా కొంచెం నలగాలండి, అక్కడొకటి అలా పప్పు కనిపిస్తూ ఉంది. అండ్ ఈ వెట్ గ్రైండర్ అయితే క్రీస్తుపూర్వం వెట్ గ్రైండర్లా అనమాట. ఎందుకంటే నా పెళ్ళైనప్పుడు అన్నీ ఇస్తారు కదా అమ్మ వాళ్ళు, అలా ఇచ్చిన వెట్ గ్రైండర్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్టిల్ వర్కింగ్. సో ఇదొకటి మాత్రం పెళ్ళప్పుడుది అలా దాచిపెట్టుకున్నాను. మిగతా అన్నీ ఏమీ లేవులేండి, అన్నీ మార్చేసాం. సిడ్నీ వెళ్ళేటప్పుడే సగం తీసేసాము, అలాగా అవేమీ ఉంచలేదు. ఇది ఒక్కటి మాత్రం మా పెళ్ళప్పుడుది. ఇప్పటికి మా పెళ్ళై 13 years కాబట్టి దీని లైఫ్ కూడా 13 years ఇప్పటికి ఇది కొని, బట్ స్టిల్ వర్కింగ్. ఇది లక్ష్మీ బ్రాండ్ అనమాట. వెట్ గ్రైండర్లో కూడా 3 stoneవి అలాంటివి కూడా ఉంటాయి. బట్ నాకు ఎందుకో ఇదే నచ్చుద్ది, 2 stoneవి. తిరుగుతున్నప్పుడే కూడా తీసేసుకుంటా అనమాట. నాకు కొంచెం అలవాటే కాబట్టి వేళ్ళు నలగొట్టుకోను. సో అలా కన్వీనియంట్గా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇక్కడ మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత వడల్లో ఎక్కువ ఏమీ యాడ్ చేయనండి నేను. ఉల్లిపాయ, కరివేపాకు మాత్రమే యాడ్ చేస్తాను అనమాట. అఫ్కోర్స్ సాల్ట్ కూడా. బట్ కరివేపాకు లేదు, నేను చూసుకోలేదు. పొద్దున్నే కదా అప్పటికప్పుడు పంపించి షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం, లేకపోతే ఇదంతా నాకు పర్లేదులే లైట్ తీసుకుందాం అని చెప్పి కరివేపాకు కూడా యాడ్ చేయలేదు. జస్ట్ ఉల్లిపాయలు ఒక్కటే వేసాను, ఇంకేమీ వేయలేదు ఈసారి వడల్లో.
ఇంకా వడలు వేసేసేటప్పుడు మా వారు వస్తారన్నమాట కిచెన్లోకి. ఎప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా మేమిద్దరం కలిపి చేస్తాము. అందుకే ఆయన ఉన్నప్పుడే ఎక్కువ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా అనమాట ఇట్లా. అండ్ దట్టు ఆయన వీక్ డేస్ అంతా బిజీగా ఉంటారు కాబట్టి వీకెండ్ మొత్తం మాతోనే స్పెండ్ చేస్తారన్నమాట. అసలు ఆఫీస్ వర్క్ ఏది కూడా టచ్ చేయరు. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు షేర్ చేశాను మీకు. వీకెండ్ అనేసరికి మా వారే ఎక్కువ కిచెన్లో కుక్ చేస్తూ ఉంటారండి అని చెప్పి. ఆయనకి ఏంటంటే అది కొంచెం రిక్రియేషన్ లాగా కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకని కబుర్లు ఆడుకుంటూ పాటలు పెట్టుకుంటూ అలాగా మాట్లాడుకుంటూ ఇంకా మొత్తం ఎక్కడ లేని డిస్కషన్లు అన్నీ కూడా కిచెన్లో అవుతూ ఉంటాయి అన్నమాట. మొత్తం ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా. సో అలా మాట్లాడుకుంటూ వీకెండ్ అంతా మోస్ట్లీ ఆయన నేను కలిపే ఎక్కువ మేము అన్ని రెసిపీస్ అన్నీ రెడీ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తాము. అండ్ ఇదిగోండి వేడి వేడి గారెలు రెడీ అయిపోయినాయి. సో సూపర్గా వస్తాయి. అసలు బయట తినే వాటికి ఇంట్లో చేసుకునే వాటికి జమీన్ ఆస్మాన్ తేడా ఉంటుంది అనమాట. అంత డిఫరెంట్గా వస్తాయి టేస్ట్. అండ్ నేను కొంచెం చిన్న చిన్న సైజుల్లో వేస్తానండి, పెద్ద పెద్దగా వేయను గారెలు. నా చేతికి ఇలా చిన్న చిన్నవి అయితేనే హోల్ పెట్టడానికి వస్తుంది అనమాట. అందుకని చిన్న చిన్న గారెలు వేస్తా. అండ్ పల్లీ చట్నీ చేసాను అనమాట. ఇంకా కొబ్బరి ఏం లేదండి అందులో, జస్ట్ పల్లీలే అనమాట. పల్లీ చట్నీ చేసా. పల్లీలు కొంచెం ఎక్కువ ఈ చట్నీ రూపంలోనే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. అందుకే లడ్డూల్లో అట్లలో పల్లీలు ఎక్కువ వేయను అనమాట. సో ఇదిగోండి మంచిగా ఈరోజు సండే స్పెషల్ వేడి వేడి గారెలు విత్ పల్లీ చట్నీ. కట్ చేస్తే ఇంకా మా పనుల్లో మేము ఉంటాం కదండి. పిల్లలు ఇంకా లేచి ఒకటే గోల అల్లరనమాట. వాళ్ళు చూడండి హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు. ఎందులో దాక్కున్నారో చూడండి. ఆడెళ్ళి అందులో ఇరికిపోయాడనమాట. అందరూ వచ్చి మళ్ళీ తీస్తే కానీ దాని నుంచి బయటికి రాలేదు. బాబు మీరు చేస్తున్న అల్లరి చాలు, అందరు రెడీ అవ్వండి బయటకు వెళ్దామని చెప్పి లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలందరినీ తీసుకొని ఇక్కడ ప్లే ఆఫ్ అని మనకి ప్లే జోన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాను అనమాట. ఇది ఎక్కడంటే నాచారంలో అండి, స్పార్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. ఇదేంటంటే మాకు కొంచెం నియర్ బై. నాకేంటంటే ట్రావెలింగ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేయడం అంతగా నచ్చదు. సో అందుకని నియర్ బైలో ఏమున్నాయి అనేది ఎత్తుక్కుంటూ ఉంటాను అనమాట. సో దగ్గరలో మాకు స్పార్ ఉంది కాబట్టి పిల్లలందరినీ తీసుకొని ఇంకా స్పార్కి వెళ్ళిపోయాను. అక్కడ ఇంకా వాళ్ళకి మనకు ఒక కార్డ్ ఇస్తారన్నమాట. ఆ కార్డ్ని రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకొని ప్రతి గేమ్ దగ్గర మనము ఆ కార్డ్ స్వైప్ చేస్తే కొంచెం అమౌంట్ కట్ అవుతూ వస్తుంది అన్నమాట. యాక్చువల్లీ చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. కాకపోతే పిల్లలకి ఇంకేదో అదే ఫన్లా ఉంటుంది కదా అని చెప్పి అప్పుడప్పుడు ఇలాగ ఎవరైనా వచ్చినప్పుడు అలాగ మాత్రం తీసుకెళ్తూ ఉంటాను అనమాట. సో ఆ ప్లే ఆఫ్ కార్డ్ని రీఛార్జ్ చేయించాము. ఆ కార్డ్ ఇంకా అలా పెట్టుకోవచ్చు, అన్నీ ఒకేసారి వాడేయాలని ఏముండదు. 500 మినిమం 500 రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది. సో 500, 1000, 1500 అలాగా మనం రీఛార్జ్ చేస్తూ ఉండాలన్నమాట. స్వైప్ చేస్తూ మనం గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు. ఇంకెప్పుడు ఆడే గేమ్స్ కాకుండా ఇవేవో కొత్తగా విఆర్వి అయ్యి వచ్చినాయి అని అంటే సరే ట్రై చేద్దురు కానీ అని చెప్పి ఇదే తీసుకున్నారు. ఇది కొంచెం ఏంటంటే చాలాసేపు పట్టిందనమాట టైం. అంటే ఒక సీడీ పెడతారు, ఎదుగా స్క్రీన్ ఉంది కదా, అది మనకు కనిపిస్తుంది కదా, అదే వాడికి అందులో కనిపిస్తూ ఉంటుంది. అండ్ హెడ్సెట్ పెట్టారు కదా, సౌండ్స్ అన్నీ వాడికి ఈ చెవుల్లో వినిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ వీడేదో ఓషన్లోదేదో షార్క్ అటాక్దేదో సెలెక్ట్ చేసుకున్నాడు. ఇందులో అంతా రకరకాల మాడ్యూల్స్ ఉంటాయి, వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో పిల్లలు ఏవో వాళ్ళకి నచ్చినవి, ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో అవన్నీ చూస్తూ అలాగా వాళ్ళు ఏదో అదేదో కొత్త ఎక్స్పీరియన్స్ అనే తప్ప లిటరల్గా బాగా ఎంజాయ్ చేసేదైతే ఏం అనిపించదు అని అనిపిస్తుంది నాకు. అంటే ఈ విఆర్లు 3Dలు వీటిలో నేను ఎందుకో అంతలా ఎంజాయ్ చేయలేను. మరి పిల్లలకి మజా వస్తే ఓకే, వాళ్ళనన్నా ఎంజాయ్ చేయని అన్నట్టుగా వదిలేస్తాను అనమాట. మనకు చిన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి. అందరం కజిన్స్ అందరం కలిసాము అని అంటే ఏ గ్యాడ్జెట్స్ ఇంకా దూరికి బాత్ హే. మామూలుగా ఏ ఆట వస్తువులు బొమ్మలు కూడా ఉండేవి కాదు. ఊరికే అందరం కలిసామంటేనే అందరూ కలిసి ఏదో ఆడుకోవడము, గోల్ చేయడము ఇలాగ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లలకి ఏంటంటే టాయ్స్ ఉండడము, లేకపోతే గ్యాడ్జెట్స్ ఉండడము, ఇట్లాంటివి వాటితో ఎక్కువ ఆడుకోవడం అలవాటు అవుతుంది. ఏ బొమ్మలు ఏమీ లేకుండా ఎలా ఆడుకోవాలి అన్నది వాళ్ళకి తెలియట్లేదు. సో అదైతే అందరి పిల్లల్లో నేను అబ్జర్వ్ చేశాను. పిల్లలు ఎంజాయ్ చేసినంత అసలు ఎవ్వరూ ఎంజాయ్ చేయరేమో అనిపిస్తుందండి. అంటే ప్రపంచం చాలా పెద్దది, సర్కిల్ చాలా పెద్దది, బట్ ఫ్యామిలీ అయితే ఒకటే కదా. సో హాలిడేస్ వచ్చినా లేకపోతే ఇలా ఏమైనా అకేషన్ వచ్చినా ఏమొచ్చినా ఆపర్చునిటీ వచ్చినప్పుడు కజిన్స్ అందరూ కలవాలి, అందరూ కలిపి మంచిగా టైం స్పెండ్ చేసుకోవాలి అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే మనం ఎలాగా ఇప్పుడు పెద్దయ్యాక చిన్నప్పుడు మేము ఇలా ఆడుకునేవాళ్ళం, మా కజిన్స్ అందరం కలిసి ఇలా చేసేవాళ్ళం అని ఎలా అయితే గుర్తు చేసుకుంటామో పిల్లలు కూడా పెద్దగా అయిన తర్వాత వాళ్ళు అలా గుర్తు చేసుకోవాలి అని అనిపిస్తుంది
అనిపిస్తుంది అనమాట నాకు. ఇవన్నీ వాళ్ళకు ఒక మంచి మెమరీగా ఉండాలి, కజిన్స్ మధ్యన బాండింగ్ ఉండడానికి ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అని అనిపిస్తుంది నాకు. సో అందుకనే అసలు రోజు అయితే లిటరల్గా వాళ్ళు పుస్తకం కూడా పట్టుకోవట్లేదండి. స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, హోంవర్క్ ఏమైనా ఉంటే చేస్తున్నారు, అంతే, మళ్ళీ ఆడుకోవడమే అనమాట. నేను కూడా వాళ్ళని అస్సలు పుష్ చేయట్లేదు, చదువుకోండి అని చెప్పి, లైట్ తీసుకో, పర్లేదు, ఎంజాయ్ చేయి ప్రస్తుతానికి నీ కజిన్స్తో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సీరియస్గా చదువుకో అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే సాకేత్ స్వామి చదివిందే లేదండి ఏమీను. ఎలా ఉంది? భయం వేసిందా? వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? Oh, did you like it? Yeah. Okay. I think so. The shark was more than that. Okay. అవి అయిపోయినాయి అనుకుంటే నెక్స్ట్ ఇంకా క్రికెట్ ఆడాలట. అక్కడ క్రికెట్ది కూడా ఉందన్నమాట. ఒక బాల్ వస్తుంది లోపల నుంచి, వాళ్ళు షార్ట్ కొట్టాలి, మొత్తం నెట్స్ ఉంటాయి. సో ఆల్రెడీ వాడు క్రికెట్ కోచింగ్కి వెళ్తున్నాడు, క్రికెట్ చూస్తూ ఉంటాడు. ఇంకా ఐ స్లీప్ క్రికెట్, ఐ డ్రింక్ క్రికెట్, ఐ టాక్ క్రికెట్ అంటారు చూడండి, ఆ రేంజ్లో మా వాళ్ళు క్రికెట్ ఎంతసేపు క్రికెటే, ఇక్కడ కూడా క్రికెటే చూస్ చేసుకుని అయ్యే ఆడారు అందరూ. అవుట్రా వీడేంద్ర పండగ కూడా చేసుకుంటున్నాడు అవుట్ అయిపోతే. ఏం కావాలి అంటే పాలక్ పన్నీర్ కావాలని అన్నారు. సరే పన్నీర్ కర్రీ తీసుకుంటా, పాలక్ పన్నీర్ అని అది తీసేసుకొని రాగానే ముందు చపాతీలు చేసేసాను. ఇంకా పన్నీర్ కర్రీ అంటే పిల్లలు అన్నం తినమంటే తింటారా చెప్పండి, చపాతీలే చేశాను అనమాట. అదే పుల్కాలు చేశాను అందరికీ. సో ఇది పాలక్ పన్నీర్ కర్రీ వచ్చేటప్పుడు తీసుకొచ్చి, ఇది నేను చేయలేదండి, కొనుక్కొని తీసుకొచ్చాను, టైం లేదని చెప్పి. బట్ పుల్కాలు ఇంట్లోనే చేసేసాను. బయట చపాతీలు ఎందుకో చాలా గట్టిగా వచ్చినట్టు, మందంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఇంట్లో అయితే బాగా పలచగా తినడం అలవాటు కదా, నేను చేసే పుల్కాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. సో అలా తిని అలవాటు అయ్యి బయట చపాతీలు కానీ పుల్కాలు కానీ అస్సలు నచ్చవు. సో అవి తీసుకొని వచ్చేసి చపాతీలన్నీ చేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా అందరు తినేసారులేండి, ఇంకా లాస్ట్కి మిగిలింది మేమే. సో ఇంకా తినేసి పడుకోవడమే అనమాట. అది ఇవాల్టి మా దినచర్య. ఆదివారం అంతా పిల్లలతోటే గడిచిపోయింది నాకు, మార్నింగ్ నుంచి నైట్ వరకు అండి. సో మళ్ళీ రేపటి నుంచి మామూలే, మండే మార్నింగ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి పొద్దున్నే లేచి మళ్ళీ బ్రేక్ఫాస్ట్లు, వంటలు ఇవన్నీ చేసుకొని బాక్సులు ప్రిపరేషన్లు ఇవన్నీ చూసుకోవాలి. అండ్ రేపు మార్నింగ్ ఏం వండాలి అన్నది నేను ముందు రోజే ఫిక్స్ అయిపోతాను అనమాట. సో ఇప్పుడే దానికి కొంచెం ప్రిపరేషన్ చేసేసుకొని పడుకుంటాను. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.